బిల్లులు గతం నుంచి దేవున్నాయని చెప్పేసి అందరి ఇళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మీటింగు మరి పురపాలక సంఘం చైర్మన్ ఆధ్వర్యం, కమిషనర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కౌన్సిలర్ ఆధ్వర్యంలో మరి ఆ యొక్క గతం నుంచి ఉన్న బిల్లును రద్దు చేస్తూ కొత్త రద్దులు ఏదైతే సంవత్సరానికి ట్యాక్స్ ఉంటుందో దాంట్లోనే ట్యాక్స్లు తీసుకోమని కమిషనర్ గారికి, చైర్మన్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి సానుకూలంగా ఒప్పుకొని మరి ఆ యొక్క బిల్లుని క్యాన్సిల్ చేసే విధానాన్ని మున్సిపల్ కమిషనర్ గారు మరి ఆ యొక్క సీడీఎంకు పంపించి క్యాన్సిల్ చేసే విధంగా చైర్మన్ గారు అందరూ చూస్తామని చెప్పి మామిడిపల్లి ప్రజలకు, క్రికెట్ ప్రజలకు ఒక ఆనందమైన శుభవార్త చెప్పినందుకు వాళ్ళందరూ కూడా మా తరఫున, మా వార్డు ప్రజల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతినిత్యం ప్రజల కోసం పనిచేసే విధంగా ప్రతి కౌన్సిలర్ కూడా పనిచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు కూడా వర్షాకాలం వచ్చే దశలో ఉన్నది కాబట్టి ఎక్కడైతే డ్రైన్స్ ఎవరికైనా ఇబ్బందులు ఉంటే మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి, ఆ వార్డు కౌన్సిలర్కు చెప్పి మీ యొక్క పనులు చేసే విధంగా ఆర్మూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ అందరం కూడా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా ఇంతకుముందు గతంలో 10% ఉన్నటువంటి పెరికిట్ మామిడిపల్లి గ్రామంలో ట్యాక్సెస్ బాగా ఉండే దాన్ని సీడీఎంకు పంపడం జరిగింది. అది కూడా త్వరలోనే వస్తుంది. వచ్చిందాక కూడా దయచేసి ట్యాక్స్ లెక్క ఇచ్చిన వారు ట్యాక్స్ కట్టకని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దాన్ని దృష్టి ఉంచుకొని మేము అదేవిధంగా మా యొక్క ప్రతినిత్యం పనిచేస్తున్నటువంటి మరి ఆర్మూరు ఇన్ఛార్జి వినయ్ రెడ్డి అన్న కూడా పెద్ద సంఖ్యలో మాకు చెప్పడం, అదేవిధంగా మేము ఇక్కడ తీర్మానం జరగడం మా అందరు అదృష్టంగా భావిస్తున్నాం. ప్రజల కోసం పనిచేసే వినయ్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కూడా ప్రత్యక్షంగా ప్రజల కోసం మీరు అందరూ పనిచేయండి అని కూడా మాకు చెప్పడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీలకు అతీతంగా ఆర్మూరు మున్సిపాలిటీ అభివృద్ధికి ముందు దశలో ముందుకు వెళ్లే విధంగా ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. జై కాంగ్రెస్. మామిడిపల్లి, ముఖ్యంగా మామిడిపల్లి విలేజ్లో ట్యాక్సులు, నల్ల ట్యాక్సులు ఒక్కొక్కరి ఇంటికి 9,000 రూపాయలు పంపడం జరిగింది. ప్రజలు మాకు వెంటనే కౌన్సిలర్కి, మాకు మామిడిపల్లి కౌన్సిలర్ చెప్పగానే వెంటనే కౌన్సిల్ మీటింగ్లో దాని నుంచి చర్చించడం జరిగింది. లేదు సార్, ఏదున్నా 9,000 నుండి అది మాఫీ చేసేయండి, నెక్స్ట్ ఏదున్నా సరే ఇయర్ నుండి స్టార్ట్ అయ్యండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అందరం. దానికి సానుకూలంగా చైర్మన్ గారు, కమిషనర్కు మాకు సపోర్ట్ చేసి దాని ఆమోదం ఇచ్చారు. ప్రజలు ఎలాంటి కూడా ఇబ్బంది పడకండి, ఈ బిల్లు ఎవరు కూడా కట్టకండి. అలాగే ఇల్లు ట్యాక్సులు కూడా కొందరికి ఎక్కువ వచ్చినాయి, వాళ్ళు కూడా కట్టకండి. వాళ్ళకు కూడా మేము మాట్లాడినాం, ఆ ట్యాక్సులు కూడా తక్కువ అవుతాయి. అందరు సపోర్ట్, ఏ పార్టీలకు అతీతంగా అందరం కానీ, బీజేపీ ఉంది, మామిడిపల్లిలో టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. మామిడిపల్లి ఏంటంటే 3 పార్టీలు ఉన్నాయి. అందరం కలిసి ప్రజలకు న్యాయం చేస్తాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము అందరం కలిసి పనిచేస్తాం. Thanks for watching. Like, share and subscribe.